నా పరిస్థితి చూసి నా తల్లిదండ్రులే నన్ను ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో పడేశారు. నేను బ్రతికిన విధానం బట్టి, నేను స్వస్థపడ్డ విధానం బట్టి నాతో పాటు ఒక 30 మంది బాప్తిజం తీసుకోవడం జరిగింది. నాకు నిద్ర పట్టేది కాదు. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి మరీ నిద్ర పుచ్చేవారు. మత్తు టాబ్లెట్ కూడా వేసేవారు. మా అక్క చెల్లెలకు అవసరం లేకుండా అయిపోయినా, సమాజానికి అవసరం లేకుండా అయిపోయినా, బంధువులకు అవసరం లేకుండా అయిపోయినా, నా కన్న తల్లిదండ్రులు కూడా నేను అవసరం లేకుండా అయిపోయినా సార్. మెంటల్గా ఉండటము, పిచ్చి పిచ్చి చేయడం, ఒక సమయంలో బాగా ఉండటం కూడా నేను ప్రత్యక్షంగా దగ్గర ఉండి చూశాను. రోడ్ల మీద పిచ్చివాడిగా తిరిగే పొజిషన్ నుంచి ఒక రోజు ఒక 100 మంది దాకా నమస్కారం పెట్టే పొజిషన్కి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. స్టూడియో కట్టుకోవాలని మీకు అనౌన్స్ చేశాను. వాటి పని నిమిత్తము నేను అటు ఇటు తిరగడం వల్ల వీడియో కొంచెం లేట్ అవడం జరిగింది. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. యవ్వన కాలంలో డిగ్రీ చదువుతున్న సమయంలో అకస్మాత్తుగా ఉన్నట్టుండి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, రోడ్లంటా పరిగెత్తుకుంటూ పోవడం, ఎవరైనా కనబడితే రాళ్ళు పెట్టి కొట్టడం, ఒక మాట చెప్పాలంటే సొంత తల్లిదండ్రులే కన్న కొడుకుని ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో పడేయడం జరిగింది. నిద్ర పట్టకపోతే అతనికి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి పడుకోబెట్టడం, మత్తు మాత్రలు ఇచ్చి పడుకోబెట్టడం జరిగే సందర్భం. అటువంటి సిచ్యువేషన్ నుండి అతను దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడు, ఇప్పుడు తన పొజిషన్ ఎలా ఉంది, తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అనేక మందికి షేర్ చేయండి. నేను ఎందుకు షేర్ చేయమంటున్నానంటే మీ ద్వారా కూడా అనేక మందికి ఈ సువార్త వ్యాప్తించడం జరుగుతుంది. అలాగే ఆ స్టూడియో కూడా ఏది ఆగకుండా సక్రమంగా అవ్వాలని చెప్పి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాకు సహకరించమని కోరుచున్నాను. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి నన్ను కాచి కాపాడినటువంటి దేవాది దేవునికి వందనాలు. అదేవిధంగా నా సాక్ష్యాన్ని అనేక విశ్వాసులకు తెలియపరచడానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ జోష్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు వందనములు. నా సాక్ష్యం ఏంటంటే, నా పేరు గణేష్, మా గ్రామం వచ్చేసి గంభీర్పూర్, మండలం దుబ్బాక, జిల్లా సిద్దిపేట. కొంచెం మాట అటు ఇటుగా ఉండొచ్చు, బట్ అందరూ సాక్ష్యాన్ని చూసి దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని మీరందరూ గ్రహిస్తారని కోరుకుంటున్నాను. కులం గురించి చెప్పకూడదు, కాకపోతే మా తాతల ముత్తాతల నుంచి ముదిరాజు కులం అంటే మున్నూటి కులంల కంటే ముదిరాజు కులం గొప్ప అని చెప్పి చెప్పుకునేవారు. యేసుక్రీస్తు రాకముందుకు నా కులం నన్ను రక్షించలేదు, నా మతం నన్ను రక్షించలేదు, నా బంధువులు నన్ను రక్షించలేదు. కులానికి పెద్ద కావచ్చు అంటే ఒక ఆలోచన ఏంటంటే జనాలల్లో దేవుడు మాలమాదిగల దేవుడు, వీళ్ళ దేవుడు, వాళ్ళ దేవుడు అని చెప్పేసి అనుకుంటారు జనం. మాలమాదిగల దేవుడు కాదు, భూమి ఆకాశాన్ని నోటి మాట ద్వారా సృష్టించినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకున్న తర్వాత, ఆయనను ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళలో రెడ్లు ఉన్నారు, కోమటి వాళ్ళు ఉన్నారు, బాబని వాళ్ళు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు. సర్వజనానికి దేవుడు ఆయన. ఏదో మాలమాదిగల దేవుడు కాదు, లేకపోతే ఒక వర్గానికి చెందిన దేవుడు కాదు. ఆయన సర్వ సృష్టికి సృష్టికర్త. ఆయన రక్షకుడు, ప్రేమామయుడు, కరుణామయుడు. నేను చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఆటల్లో కానీ ప్రతి విషయంలో కానీ యాక్టివ్గా ఉండేవాడిని. ఇంతకుముందు యేసుక్రీస్తు అంటే తెలియని వారమే. మా బ్యాక్గ్రౌండ్ అంతా మొత్తం హిందూ బ్యాక్గ్రౌండ్. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 2008లో అప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంప్ పెట్టారు, నేషనల్ సర్వీస్ స్కీమ్ అని. అయితే అక్కడ ఏమైంది, ఆటలో కానీ పాటలో కానీ అందరిలో కంటే యాక్టివ్ పర్సన్గా ఉన్నాం. అందులో మా ఫ్రెండ్ తోటి ఒక చిన్న గొడవ అయింది. అనవసరంగా తిట్టాడని చెప్పేసి చిన్న గొడవ కాస్త పెద్దగా అయింది, కొట్టుకోవడం వరకు వెళ్ళింది ఆ గొడవ. ఆ క్యాంప్ అయిపోయింది. క్యాంప్ అయిపోయిన తర్వాత నేను కొన్ని ద్రాక్ష పండ్లు కొని, లోపల మనసులో ఏం పెట్టుకోకురా అని చెప్పేసి వాళ్ళతో సమాధానపడి మా ఫ్రెండ్స్ అందరికీ పండ్లు కొనిచ్చి నేను ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అయితే పోయిన ఒక 2-3 రోజుల నుంచి అస్వస్థత, చిన్నగా జ్వరం వచ్చినట్టు, చిన్నగా నేనేం చేస్తున్నానో నాకే తెలియకపోవడము, అలాంటి పరిస్థితులు స్టార్ట్ అయినాయి. ఏం చేస్తున్నానో నాకే తెలియకపోవడం, కాలేజీకి వెళ్ళకపోవడం, ఇంటికాడనే ఉండడం, ఎటు పోతున్నానో తెలియకపోవడం, అలాంటివి మా అమ్మ నాన్న ఇట్లా గ్రహించి ఈ పరిస్థితి ఏంది అని చెప్పేసి ఇంకా వేరే భూత వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళడం, ఇంకా వేరే చోట్లకు తింపడం, ఇలాంటివి చేశారు.
అంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు సార్ ఏంటి సడన్గా ఇట్లా అయిపోయిండు, మంచిగున్న వ్యక్తి చదువుకునేవాడు ఇట్లా ఎందుకైంది అని చెప్పేసి బంధువులందరూ చూడడానికి వచ్చుకుంటూ పోతున్నారు సార్. అదే క్రమంలో మా అమ్మమ్మ వాళ్ళది ధర్మారం, అమ్మమ్మ కూడా వచ్చింది. ఆమెకు పూనకం వస్తుంది. నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పూనకం వచ్చింది. పూనకం వచ్చినప్పుడు ఎందుకు ఈ పరిస్థితి ఏంది అనేది మొత్తం వివరించి చెప్పింది సార్. ఎట్లంటే, బాలక నువ్వు పలాను టైంలో పలానంతుడు గొడవ పడ్డావు కదరా బాలక, నువ్వు వచ్చేటప్పుడు నువ్వు సమాధానపడి వానికి పొలాలు అందించి వచ్చినావు కదా బాలక, ఆ పొలాలను తీసుకెళ్ళి వాడు చేతబడి చేయించాడు రా, దాని ద్వారానే ఇదంతా ఎఫెక్ట్ అయింది నీకు అని చెప్పేసి ఆ భాషలో వివరించడం జరిగింది సార్. దాంతోపాటు పసుపు బండారి ఈ తావిత్తు కడతా అని చెప్పేసి తావిత్తు కట్టడం జరిగింది సార్. తావిత్తు కట్టింది కానీ స్వస్థత అనేది కలగలేదు సార్. అమ్మ నాన్న ఇట్లా బాయి కాడికి వెళ్ళిరారంటే వెళ్ళకపోవడం, కాలేజీకి వెళ్ళమంటే వెళ్ళకపోవడం, ఇంటికాడనే ఉండడం, ఎటు వెళ్తున్నానో తెలియకుండా పోవడం, ఎక్కువసేపు చైన్ కాడ అక్కడక్కడ కూర్చోవడం, ఇంటికి రమ్మన్న లేట్గా రావడం, ఇదంతా గ్రహించి ప్రవర్తనలో చేంజ్ అయిందని చెప్పేసి ఏదన్నా గాలి సోకిందేమో అని మా అమ్మ నాన్న భయపట్టి భూత వైద్యులు ఉంటారు మా గ్రామంలో, వాళ్ళని తీసుకొచ్చి తావితులు కట్టించడం జరిగింది సార్. తావితులు కట్టించినా కానీ ఆ తావితులతోటి స్వస్థత కాలేదు. ఈ భూత వైద్యుడు కాకుండా ఇంకా పెద్ద మాంత్రికుల దగ్గరికి తీసుకుపోయారు. అక్కడికి తీసుకెళ్ళి ఇట్లా కొబ్బరికాయ మీదికి ఇట్లా తింపేసి కొట్టడము, కోడిని ఇట్లా మీదికి తీసి కోయడము, వేరే ఏదో జంతువుని బలివ్వడం, ఇవన్నీ చేసిరు సార్. అనేక చోట్లకు తీసుకెళ్ళారు. ఇక్కడ స్వస్థత అవుతుందంటే అక్కడికి, అక్కడ స్వస్థత అవుతుందంటే అక్కడికి, ఎక్కని గుడి లేదు, తొక్కని మెట్లు లేదు అన్నట్టు సార్. పేర్లు అవసరం లేదు కానీ సార్, ఈ గట్టులు ఆ కొండలు ఈ కొండలు అన్నీ తిరిగినాం సార్. ఈ సిచ్యువేషన్లో ఎక్కడ తీసుకెళ్ళినా స్వస్థత కాకపోయేసరికి, ఇంతకు ముందు మా గ్రామంలో చేతబడి శక్తుల చేత బాధపడి స్వస్థత అయిన వాళ్ళు చెప్పిన సలహా ద్వారా లింగనపేట చర్చికి తీసుకెళ్తే బాగవుతుంది అని చెప్పిన సలహా ద్వారా ఈ గుళ్ళు ఆ గుళ్ళతో పాటు ఆ గుడికి కూడా తీసుకెళ్తే స్వస్థత అవుతుందేమో అని చెప్పేసి అమ్మ నాన్న ఇన్ని గుళ్ళు తిరిగినాం, ఆడికి కూడా పోతే బాగుండు, ఏమున్నది లింగనపేట దగ్గరనే కదా 10 కిలోమీటర్లు అని చెప్పేసి అమ్మ నాన్న తీసుకెళ్ళారు సార్. లింగనపేట చర్చికి వెళ్ళినాం సార్. లింగనపేట చర్చికి వెళ్ళినప్పుడు అయ్యగారికి కాళ్ళు ఉండేవి, నడవలేడు, కూర్చుండి మాత్రమే ఇట్లా పాకుతూ పోతూ ఉంటాడు. అయ్యగారి దగ్గరికి వెళ్తే 15 రోజులు ఉన్నాం సార్ అక్కడ. 15 రోజులు ఉంటే ఇక అయినా ఈ తాయెత్తులు ఇవన్నీ తీసేయమని చెప్పిండు, తీసి పారేసినాం. ఒక 15 రోజులు అక్కడనే ఉన్నాం. 15 రోజులు అక్కడనే ఉంటే పూర్తిగా తక్కువ అయిపోయింది, స్వస్థత అనేది వచ్చింది. నార్మల్గా మళ్ళీ ఇంటికి వచ్చి కాలేజీకి పోవడం జరిగింది. అమ్మ ఇట్లా ఉండి దేవుణ్ణి నమ్ముకుందాం, పూర్తిగా బాప్తిజం తీసుకుందామని అమ్మ అన్నది. నాన్న ఇట్లా మనకు ఇన్ని దేవీ దేవతలు ఇన్ని ఉన్నాయి, కొడుకైతే మంచిగా అయిండు, బాగుపడ్డాడు కదా, మన దాంట్లో కొనసాగుదామని చెప్పేసి అమ్మ కూడా నాన్న మాటను వ్యతిరేకించలేక అట్నే కొనసాగించి మళ్ళీ పండగలు చేయడం అవి స్టార్ట్ చేసినాం. ఎగ్జాక్ట్లీగా మళ్ళా నేను కాలేజీకి వస్తున్నా మళ్ళీ ఒక 6 నెలల తర్వాత సెకండ్ టైం అటాక్ అయింది. సెకండ్ టైం అటాక్ అయినప్పుడు ఇక ఇంతకుముందు వచ్చిన దానికంటే 2 అంతలుగా ఈ రోడ్ల పంటి వాడి ఉరుకుడు, వాళ్ళన్నా వచ్చినప్పుడు వాళ్ళ మీదకి కొట్టడానికి వెళ్ళడము, వీనికి చేతబడి సంబంధించింది కాదు కావచ్చు, ఏమన్నా మెంటల్గా ఏమైనా ప్రాబ్లం ఉందేమో, డాక్టర్ దగ్గర తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పేసి అమ్మ నాన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చిన సలహాతోటి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో న్యూరో హాస్పిటల్ అని ఉంటుంది, అందులోకి తీసుకెళ్ళారు. సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్లు, ఈ టెస్టులు, ప్రతి టెస్టులు చాలా టెస్టులు చేశారు. ఏ టెస్ట్ చేసినా నార్మల్ రిపోర్ట్స్. ప్రవర్తన మాత్రం ఘోరంగా. హైదరాబాద్ రోడ్ల పంట నన్ను ఇచ్చిపెడితే హైదరాబాద్ రోడ్ల పంట వెళ్ళిపోయేది. ఏం చేస్తున్నా అనేది నాకు తెలిసేది కాదు, ఏం చేస్తున్నాము ఎటు పోతున్నా అనేది నాకు తెలిసేది కాదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు సార్ ఒక్కొక్కసారి అందరిలాగానే ఉండేవాడిని, ఒక్కొక్కసారి సడన్గా నేనేం చేస్తున్నానో నాకే తెలియకపోయేది, సడన్గా పిచ్చివాడిలా ప్రవర్తించేవాడిని. హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్లన్నీ నార్మల్ వచ్చినాయి సార్. ఆడికించే సిద్దిపేటకి వచ్చేసరికి లేట్ అయింది, రాత్రి 12 అయింది. అప్పుడు మా ఊరికి రావడానికి బస్సులు లేవు, నైట్ అక్కడనే పడుకున్నాం. నాకు విపరీతమైన ఆకలి అవుతుంది. అంతకుముందు స్వస్థత అయినప్పుడు ఆ అయ్యగారు ఇచ్చిన బైబిల్ నా చేతిలో ఉండే, ఆ బైబిల్ని పట్టుకోవడం జరిగింది, అక్కడనే పెట్టుకోవడం. కొత్త నిబంధన గ్రంథం ఉండే చిన్న పుస్తకం, అది నా దగ్గరనే ఉంది. అయితే నేను సడన్గా లేచి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నా. మా నాన్నగారికి బాగా కోపం వచ్చి, వీనికి ఖర్చు పెట్టుటే ఉన్నది, వీడికి ఇట్లా స్వస్థత అయితే లేదు,
వీడు పిచ్చి పిచ్చి చేస్తుండు, అటు ఇటు తిరుగుతుండు అని చెప్పేసి లాగి చెంప మీకే కొట్టడం జరిగింది సార్. నేనేమో ఆకలి నేను తిరుగుతున్నా, ఆయన కొట్టడం జరిగింది. కొట్టేసరికి నాకు మస్తు బాధ అనిపించి పడుకొని, ఆయన నాకు ఆకలి తట్టుకోలేక మళ్ళా ఆ బైబుల్ పట్టుకొని అలా ఇట్లా వెళ్తున్నా సార్. వెళ్తున్నప్పుడు సడన్గా బైబుల్ చేతిలో నుంచి జారి కింద పడ్డా సార్. కింద పడేసరికి ఒక అతను వచ్చిండు. ఆయన వచ్చి బైబుల్ తీసుకొని, ఈ బైబుల్ చదివినవా నువ్వు అని అడిగింది సార్. చదవలేదని చెప్పిన. ఇలా ఏముందో నీకు తెలుసా అని అడిగింది సార్. తెలియదని చెప్పిన. ఇలా ఏముందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని ఉంటుంది, జాగ్రత్తగా చదువుకోమని చెప్పేసి బైబిల్ చేతిలో పెట్టి, నేను మళ్ళా బైబిల్ తీసుకొని సడన్గా చూసిన, అక్కడ చుట్టుపక్కల ఎవరు కనవలేరు సార్. నిజంగా నాకు అనిపిస్తుంది దేవుని దర్శనం ఆ విధంగా వచ్చిందేమో, దేవుడే వచ్చి చెప్పిండేమో అని. నేను రోడ్లు వెంబడ పిచ్చితంగా తిరుగుతున్నప్పుడు సార్ నన్ను చీకటి గదిలో బంధించారు. బంధించినప్పుడు నాలో ప్రేరేపణ సూసైడ్ చేసుకోవాలి, బ్రతకకూడదు, చనిపోవాలి అని ప్రేరేపణ వస్తుంది సార్. ఇంతవరకు ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు సార్. మా ఇంట్లో ఉన్న దూలానికి నేను ఉరివేసుకోవడం జరిగింది సార్. ఉరివేసుకొని ఆల్మోస్ట్ ఆల్ కుర్చీ నుంచి బయటకు వచ్చేసాను. తాడు బిగుసుకున్నది. తాడు బిగుసుకున్న సందర్భంలో సార్ మళ్ళా కుర్చీ నా కాళ్ళ కిందకి వచ్చింది. కుర్చీ బయట తన్నేసిన తర్వాత మళ్ళీ కుర్చీ నా కాళ్ళ కిందకి వచ్చింది సార్. కుర్చీ కాళ్ళ కిందకి వచ్చిన తర్వాత దాని మీద నిలబడి ఉరి తీసేసుకొని అది అంతా ఇప్పేసి పక్కకు పడేసిన సార్. ఇలా గాయమైంది సార్. ఇక్కడ నుంచి ఇక్కడ గాయమైంది. అమ్మ నాన్న ఇట్లా అడిగితే ఈ గాయం ఎందుకు అయిందని అడిగితే ఇట్లా గీక్కపోయింది, ఏదో రాసుకపోయిందని సమాధానం చెప్పింది సార్. ఈ ఊళ్ళో కూడా కిలోమీటర్ దూరం వరకు ఉరికేవాడిని. నాకు ఎటు పోతున్నానే తెలిసేది కాదు. నా వెంబడ చాలా మంది వెంబడ వచ్చి మరి దొరకబట్టుకొచ్చేవాళ్ళు, తాళ్ళతోటి కట్టేసేవాళ్ళు, ఒక రూమ్లో బంధించేవాళ్ళు. అసలు పొజిషన్లో నిద్రపోయేవాడిని కాదు, డే అండ్ నైట్ నిద్రపోయేవాడిని కాదు. మత్తు ఇంజక్షన్లు ఇచ్చి నిద్రపుచ్చేవారు, మత్తు టాబ్లెట్లు వేసి నిద్రపుచ్చేవారు. అలాంటి సిచ్యువేషన్ సార్. ఇక ఆల్మోస్ట్ ఆల్ మా ఊర్లో, మా గ్రామంలో గణేష్ అనేటోడు చనిపోతాడు. ఇక ఒక వారం రోజులో 10 రోజులు 15 రోజులు చనిపోతాడు. ఇక బ్రతకడు అనే సిచ్యువేషన్కి వచ్చింది సార్. బ్రతకడు, చనిపోతాడు, ఇక గణేష్ ఇవాళ రేపో అన్న పరిస్థితికి వచ్చింది. బక్క అయిపోయినాం, అనారోగ్యం పాలైపోయినాం, అన్నం టయానికి లేదు, నిద్ర లేదు, మొక్కిన దేవుళ్ళు వాళ్ళు రాలేరు, ఏ దేవుడు మమ్మల్ని ఆదుకోలేడు. ఆల్మోస్ట్ ఆల్ చనిపోయే పరిస్థితికి వచ్చింది. అసలు మూమెంట్లో అమ్మ నాన్న కూడా అనుకున్నారు సార్. ఇక అయితే మేము అన్నదమ్ములం ఇద్దరం సార్. అక్క ఒకటి, అక్క మ్యారేజ్ అయిపోయింది. అమ్మ నాన్న ఇట్లా అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు దగ్గర వీనికి 2-3 లక్షలు ఖర్చు పెట్టినాం. ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇప్పుడు మళ్ళా ల్యాండ్ అమ్మే పరిస్థితికి వచ్చింది. ఉన్న జాగా కూడా అమ్మి వీనికే పెడితే ఇంకొక కొడుకున్నాడు, వాని పరిస్థితి ఎట్లా? వీడు ఎలాగో బ్రతికేటట్లేడు, ఉంటుంటాడు, చనిపోతే చనిపోతాడు అని చెప్పేసి ఇంటికాడ ఉంచుకోవడం ఎందుకు అని చెప్పేసి చక్కగా తీసుకెళ్ళి ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ వేసేసారు సార్. బ్రతికితే బ్రతుకుతాడు, చస్తే చస్తాడు, ఇక ఏమన్నా కానీ ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ వేసారు సార్. అందులో కొన్ని రోజులు ఉన్న తర్వాత పరిస్థితి క్రిటికల్గా వచ్చింది, చనిపోతాడని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళమని చెప్తే తీసుకొచ్చి ఇంటికాడ వేసారు సార్. ఇంటికాడ వేస్తే ఇక చుట్టాలు బంధువులు రావడం చూసిపోవడం, ఇక బ్రతకడు, ఈ వయసులో చనిపోతుండు పాపం అని చెప్పేసి వాళ్ళు బాధపడుకుంటా చూసుకుంటా వెళ్ళిపోవడం. అలాంటి సిచ్యువేషన్లో సార్ నేను ఎవరికి అక్కర్లేని వాడిని అయిపోయినా సార్ వాస్తవానికి చెప్పాలంటే. అప్పుడు మీ వయసు ఎంత బ్రదర్? సార్ నా వయసు అప్పుడు 23-24 ఉంటుంది సార్. ఏమైనా కాలంలో ఉన్నాం. మా అక్క చెల్లెలకు అవసరం లేకుండా అయిపోయినా సార్. సమాజానికి అవసరం లేకుండా అయిపోయినా, బంధువులకు అవసరం లేకుండా అయిపోయినా, నా కన్న తల్లిదండ్రులు కూడా నేను అవసరం లేకుండా అయిపోయినా సార్. నా కన్న తల్లిదండ్రులు కూడా నేను అవసరం లేకుండా అయిపోయినా. ఇలాగో చనిపోతాడు, బ్రతకడు, వీడి గురించి డబ్బులు ఖర్చు పెట్టడం కూడా వేస్తే, వీడు బ్రతకడు ఎందుకు, ఇంకొక కొడుకున్నాడు, ఉన్నదంతా అమ్మి వీనికే పెడితే ఎట్లా అనే పరిస్థితికి వచ్చింది సార్. నేను ఎవరికి అవసరం లేని వాడిని అయిపోయినా, ఒంటరి వాడిని అయిపోయినా. అసలు సిచ్యువేషన్లో మా బాపు బస్ స్టాండ్లో బాధపడుతుండు సార్. ఇట్లా అయిపోయి ఈ వయసులో చనిపోతుండు కొడుకు. అంటే మీ నాన్నగారండి? మా నాన్నగారు
బస్ స్టాండ్లో కూకుంటూ బాధపడుతుండు, ఈ వయసులో చనిపోతుండు, ఇట్లా అయిపోయింది పరిస్థితి అని చెప్పేసి బాధపడుతున్న క్రమంలో ఒక అయ్యగారు సిఎస్ఐ సంస్థ ఫాస్టర్ మా గ్రామానికి రావడం జరిగింది సార్. అచ్చుడే మా బాపుని కలిసినారు సార్. అచ్చుడితోటే మా బాపుని కలిసి మాది సిఎస్ఐ ఫాస్టర్, నేను ఇక్కడ సంఘం ఎక్కడ ఉన్నది, చర్చ్ ఎక్కడ ఉన్నది అని అడిగినారు సార్. అడిగినప్పుడు సార్ సంఘం ఇక్కడ లోపల ఉన్నది, చర్చ్ అక్కడ లోపల ఉన్నది అని మా డాడీ మా నాన్నగారు చెప్పిందంట. చెప్పినప్పుడు బాపు ఇక్కడ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే కానీ, క్యాన్సర్తో ఉంటే కానీ, ఎయిడ్స్ వ్యాధితో ఉంటే కానీ, చేతబడి శక్తులతో బాధపడుతుంటే కానీ ఎవరైనా ఉంటే చెప్పు, ప్రార్థన చేద్దామని చెప్పేసి మా బాపుతో అయ్యగారు అనడం జరిగిందట సార్. ఓలో కాదయ్యా, మా కొడుకే బాగలేడు, పరిస్థితి గిది, ఇంతకుముందు చర్చికి తీసుకుపోయినాం తక్కువ అయింది, మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇట్లా అయింది, తింపని హాస్పిటల్ లేవు, అన్ని హాస్పిటల్ని తింపినాం, లాస్ట్కి చచ్చిపోయే పొజిషన్కి వచ్చింది, ఇంటికాడ బట్టలలో వేసినాం, ఇలా రేపు అన్నట్టున్నాడు అయ్యా అని చెప్పేసి మా బాపు చెప్పడంతో ఆయన ఫస్ట్ చర్చికి వెళ్ళలేడు. చర్చికి వెళ్ళకుండా డైరెక్ట్ మా ఇంటికి వచ్చిండు. ఫాస్టర్ వంశవర్ధనయ్య గారని డైరెక్ట్ మా ఇంటికి వచ్చిండు. ఆయన దూరం నుంచి చూసి ఆ ట్యాబ్లెట్లు అవి ఇవి అన్నీ చూసి అబ్జర్వ్ చేసి, మీరు ఈ ట్యాబ్లెట్లు వేయద్దు, నేను తుజాల్పూర్ గ్రామంలో ఉంటా, రేపు పొద్దున అక్కడ తీసుకురండి అంటే, సరే ఈ ట్యాబ్లెట్ వేయకపోతే వాడు ఎటెటో ఉరికిండు, ఎటెటో అది చేసిండు, ఈ ట్యాబ్లెట్ తోటి కొంచెం పడుకుంటుండు, వాడు లేకపోతే పడుకోడు సార్ అని చెప్పేసి అమ్మ నాన్న వాళ్ళకి ఇట్లా చెప్పడం జరిగింది. తెల్లారి ఆటోలో వేసుకొని మనం తుజాల్పూర్ గ్రామం తీసుకెళ్ళారు సార్. తుజాల్పూర్ గ్రామం తీసుకెళ్తే, బాపు మీరు వ్యవసాయం చేసుకుంటారు, వ్యవసాయం చేసుకునే సీజన్ ఇప్పుడు వర్షాకాలం, మీరు పోయి మక్కలు వరి నాట్లు అవి ఉంటాయి పొలం పనులు కాబట్టి మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా, మీ అబ్బాయిని నేను చూసుకుంటా అని చెప్పడం జరిగింది సార్ మా అమ్మ నాన్నతో. మేము 10 మంది చుట్టూ ఉంటేనే వీడు ఎటు దొరికితే పారిపోయేవాడు సార్, మరి ఇప్పుడు మీరు ఒక్కళ్ళు ఎట్లా చూసుకుంటారంటే, మేము చూసుకుంటాము, నాకు సిచ్యువేషన్ మొత్తం అర్థమైంది, మీరు వెళ్ళండి, మీరు వ్యవసాయం పనులు చేసుకోపోరు అని చెప్పింది సార్. చెప్పేతోటి మా అమ్మ నాన్న వాళ్ళు అయ్యగారు కప్ప చెప్పేసి వెళ్ళిపోయారు. నాతోటి అయ్యగారు చెప్పిన మొట్టమొదటి మాట, గణేష్ ఈ ట్యాబ్లెట్లన్నీ తీసుకెళ్ళి ఆడ బావి ఉంటుంది, ఆ బావిలో వేసి రాపు అని అన్నాడు. నేను మెల్లిగా తీసుకెళ్ళి ఆ బావిలో ట్యాబ్లెట్లు వేసేసి వచ్చిన సార్. ఆయనతోటే ఇక దగ్గర ఆయన ఎటు ప్రార్థనకి వెళ్తే అటు ప్రార్థనకి వెళ్ళడం, బైబుల్ చదువుకోవడం, చర్చిల్ని ప్రార్థన చేసుకోవడం, ఆయనతోటి దగ్గర ఒక అమ్మ నాన్న వాళ్ళు వారంకు 10 రోజులకు వచ్చి చూస్తూ ఇట్లా వెళ్ళిపోయేవారు. నేను ఆయనతోటి దగ్గర ఒక 3 నెలలు ఉన్నా సార్. ఫాస్టర్ గారు ఒక రూమ్లో ఉండేవారు సార్, నన్ను ఒక రూమ్లో ఉంచారు. ఆయన దగ్గరికి పోయినప్పటి నుంచి నా గురించి గట్టిగా ప్రార్థన చేస్తుండేవాడు, నిత్యం ప్రార్థన చేస్తుండేవాడు ఆయన. అయితే అలాంటి మూమెంట్లో ఒక రోజు నేను మామూలుగా కూర్చున్నాను, అయ్యగారు లోపల ప్రార్థన చేస్తున్నాడు, ఏమైందో తెలియదు, సడన్గా గట్టిగా కేకేసి పడిపోయాను నేను. అయితే ఆ పరిస్థితి నాకు కూడా స్పృహ లేకుండా పోయింది. ఆ కేకను బట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, అయ్యగారు కూడా అక్కడికి రావడం, ఏమైందని చెప్పేసి అందరు వచ్చి చూసి, ఏమైంది ఈ అబ్బాయికి ఇంతగానం అరిచిండని చెప్పేసి అందరు వచ్చేసరికి నేను మళ్ళా స్పృహలోకి వచ్చి నేను ఒక పక్కకు కూర్చుండి ఉన్నాను సార్. పాస్టర్ గారికి ఇట్లా అమ్మ నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. మునుపు ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితిలోకి వచ్చిన సార్. ఇక పూర్తిగా అప్పటి నుంచి పూర్తిగా స్వస్థత పొందుకోవడం జరిగింది. ఒకప్పుడు సార్ మత్తు ఇంజక్షన్లు ఇచ్చి నన్ను నిద్రపుచ్చేవారు, ట్యాబ్లెట్లు వేసి మరీ నిద్రపుచ్చేవారు, రోడ్ల పొంట పారిపోతుంటే పట్టుకొచ్చి రూమ్లో బంధించేవారు, తాళ్ళతో మరీ కట్టేసేవారు. అసంటి పరిస్థితి నుంచి పూర్తిగా స్వస్థత కలిగింది సార్. నా పరిస్థితి చూసి సార్ నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా స్నేహితులు ఎవరు కూడా దగ్గరికి రాలేరు, నన్ను చేరదీసిన వాళ్ళు కాదు. అసంటి సిచ్యువేషన్లో ముఖం తెలియనటువంటి ఒక పాస్టరు ఎక్కడి నుంచో వచ్చి మా ఇంటికి వచ్చి, నేను పక్క గ్రామంలో ఉంటాను, అక్కడికి తీసుకురండి అని చెప్పేసి నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఒక కన్నా కొడుకులాగా, నిజంగా సార్ అమ్మగారు అయితే వాళ్ళు ఏం తిన్నారో ఏం కథనో తెలియదు, పాస్టర్ అమ్మ నాకు వేడివేడిగా అన్నం తీసుకొచ్చి పెట్టేది, చాలా సొంత కొడుకులాగా చూసుకుంది సార్. నిజంగా ఎప్పటికీ నేను గుర్తు చేసుకుంటా. అలాంటి ప్రేమ, క్రీస్తు ప్రేమ ఇలా ఉంటుందా అనే విధంగా వాళ్ళు చాలా బాగా చూసుకొని నా గురించి ప్రార్థిస్తూ ఉండేవారు సార్. నా పరిస్థితి చూసి నా తల్లిదండ్రులే నన్ను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో పడేశారు. నా పరిస్థితి చూసి నా బంధువులే నా దగ్గరికి వచ్చేవారు కాదు. ఒకవేళ వచ్చినా
నాకున్నటువంటి పిచ్చితనంతో వాళ్ళ మీద దాడి చేసేవాడిని. ఎవరు నన్ను ఆదరించేవారు లేరు. అటువంటి పరిస్థితుల్లో ముఖం తెలియని ఒక పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడం అది ఒక ఆశ్చర్యం. అదే కాకుండా నా గురించి ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. అది దేవుని ప్రేమని అప్పుడు తెలుసుకున్నాను. నేను స్వస్థపడ్డ విధానాన్ని చూసి మా గ్రామంలో 30 మంది బాప్తిజం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మా తల్లిదండ్రులు కూడా బాప్తిజం తీసుకోవడం జరిగింది. అదే వాగులో, తుజాల్పూర్ వాగులో మా ఊరి వీళ్ళు అక్కడనే బాప్తిజం మా కుటుంబం మొత్తం రక్షణలోకి వచ్చినాం సార్. 2010 అది డిగ్రీ సెకండ్ ఇయర్. నాకు స్వస్థత అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా చదవడం మొదలుపెట్టిన. డిగ్రీ కంప్లీట్ చేసిన సార్. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 0 పొజిషన్. అప్పటికి అప్పులలో ఉన్న పరిస్థితి, ఆర్థికంగా బలంగా లేని పరిస్థితి. ఇక దేవుని కృపను బట్టి మేము పెయింటింగ్ వర్క్ నేర్చుకున్నాం సార్. పెయింటింగ్ వర్క్ నేర్చుకోవడం దేవుని ఆశీర్వాదంతో అప్పటి నుంచి చేసే ప్రతి పని మనకు దేవుని ఆశీర్వాదంతో మనం చేసిన ప్రతి పని సఫలమైంది. నా చేతి కింద ఒక 10-20 మంది పనిచేసే పొజిషన్కు వచ్చినాం సార్. ఆ వర్క్లో 2013లో మ్యారేజ్ అయింది సార్. పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె కూడా క్రిస్టియనే. కామారెడ్డి దగ్గర ఉగ్రవాయి గ్రామం. ఫస్ట్ పాప, తర్వాత బాబు. చనిపోయే పరిస్థితుల్లో ఉన్న నన్ను దేవుడు బ్రతికించాడు. బిడ్డలు లేదని బాధపడుతున్న క్రమంలో దేవుడు బిడ్డలనిచ్చాడు. బిడ్డలకు అస్వస్థ అయినప్పుడు దేవుడు రక్షించి కాపాడాడు. అదేవిధంగా ఆర్థికంగా అప్పులో కూరుకుపోయిన పరిస్థితుల్లో నుంచి దేవుడు ఆశీర్వదించి ఇప్పుడు ఒక కోళ్ళ ఫారం కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అదేవిధంగా రీసెంట్గా ఛార్జింగ్ బండ్లది ఒక షోరూమ్ కూడా పెట్టడం జరిగింది. చెప్పుకుంటే గొప్ప విషయం అని కాదు కానీ సార్, రోడ్ల మీద పిచ్చివాడిగా తిరిగే పొజిషన్ నుంచి ఒకరోజు ఒక 100 మంది దాకా నమస్కారం పెట్టే పొజిషన్కి వచ్చింది. ఆ కృప చూపించిన దేవునికి వేలాది వందనాలు. ఎందుకంటే నేను దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఏ పని చేసినా సార్ అది ఫలితమే ఇచ్చింది దేవుని కృపను బట్టి. మేము వ్యవసాయం భూమి కొన్న, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన, చింత చెట్ల వ్యాపారం చేసిన, మామిడి చెట్ల వ్యాపారం చేసిన, ఏ పని చేసినా సార్, వ్యవసాయం చేసినా, ఏ పని చేసినా ఫలితాన్ని ఇచ్చినాయి. ఎలా నష్టపోలేదు దేవుని కృపను బట్టి. గణేష్ గారు నా యొక్క మిత్రుడు. నేను ఈ యొక్క 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క గణేష్ గారికి అనారోగ్యంతో ఉన్నటువంటి పరిస్థితి నేను కళ్ళ ముందు చూశాను. ఈ చీకటి గదిలో వేసినటువంటి సమయంలో కూడా మరి ఈ సొంత తల్లిదండ్రులు, బంధువులు అందరూ విడిచిపెట్టి, స్నేహితులు కూడా విడిచిపెట్టినటువంటి సమయం నేను చూశాను. విడిచిపెట్టి వాళ్ళు మరి చివరికి ఎర్రగడ్డ ఒక పిచ్చి ఆసుపత్రిలో వేసినటువంటి సందర్భం కూడా నేను చూశాను. ఆ తర్వాత మరి మెంటల్గా ఉండటము, పిచ్చి చేయడం, ఒక సమయంలో బాగా ఉండటం కూడా నేను ప్రత్యక్షంగా దగ్గర ఉండి చూశాను. ఎందుకంటే ఒక పాస్టర్ గారు వచ్చి ఇతనికి ప్రార్థన చేసినప్పుడు ఆ పాస్టర్తో పాటు నేను కూడా సువార్త ఆయనతో చెప్పడానికి వెళ్ళేవాడిని, చూశాను ప్రత్యక్షంగా. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఇతనికి బాగా అవడము జరిగింది. అట్లా 3 నెలలు పాస్టర్ గారు ప్రార్థన చేయడం, దేవుడు కార్యం చేయడము, ఇవన్నీ నేను కళ్ళ ముందు చూడడం జరిగింది. దేవుడు కార్యం చేసిన తర్వాత, బాగైన తర్వాత, గణేష్ గారు బాగైన తర్వాత ఆ గ్రామంలో ఒక 30 మంది దేవుని దగ్గర రక్షణలోకి వచ్చి బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఇదంతా నేను కళ్ళ ముందు ఇతని జీవితంలో జరిగిన కార్యము, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యము, దేవుని యొక్క కృప నేను ఒక 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అంత మరణించవలసిన సమయంలో కూడా చూశాను నేను. ఆ తర్వాత దేవుడు బాగు చేయడం చూశాను. ఆ తర్వాత ఇప్పుడు మరి దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించి మరి ఆర్థికంగా కూడా దేవుడు దీవించడం నేను కళ్ళ ముందు చేసిన అద్భుతాన్ని నేను చూడడం జరిగింది. ఒకానొక సమయంలో మరి గణేష్ గారిని చీకటి గదిలో పడేసి బాగులేడని, పిచ్చి చేస్తున్నాడని, మరి ఎంతమంది పట్టుకున్నా ఆగకుండా ఉన్నటువంటి సమయంలో చీకటి గదిలో ఉన్నప్పుడు కూడా నేను చూశాను. ఆ తర్వాత ప్రార్థన చేసినప్పుడు మరి బాగవడం కూడా నేను చూడడం జరిగింది.